మీ ఇంట్లో శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్లే ఇప్పుడు మీ విలువ తెలుసుకోబోతున్నారు. అయితే ఈ 3 రోజుల్లో ఒక చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి కారణం కావచ్చు. ప్రత్యేకంగా మే 21 గురువారం నుంచి మే 23 శనివారం వరకు మీనరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ నవ్వుతూ తిరిగే కొందరు వ్యక్తులు లోపల అసూయతో ఉండే అవకాశం కనిపిస్తోంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుని కటాక్షం మీపై బలంగా ఉంది. ఈ వీడియోలో మీనరాశివారి కుటుంబ పరిస్థితులు, ప్రేమ జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ధనయోగం, ఆరోగ్య పరిస్థితి, శత్రువుల ప్రభావం, ఏ రోజు అదృష్టం కలిసి వస్తుంది, ఏ దేవాలయానికి వెళితే అద్భుత ఫలితం వస్తుంది, అన్నింటినీ పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది సాధారణ రాశిఫలం కాదు, మీనరాశివారి జీవితంలో పెద్ద మలుపు తిరిగే సమయం గురించి చెప్పే ప్రత్యేక ఫలితం. మీరు చూస్తున్నారు పంచతంత్రం. మీనరాశివారు బయటకు చాలా మృదువుగా కనిపించినా లోపల చాలా లోతైన ఆలోచనలు చేసేవారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా స్పందించే మనసు వీరిది. ఎదుటివారికి సహాయం చేయడానికి వెనుకాడరు. తమ బాధలను బయటపెట్టకుండా లోపలే మోస్తూ ఉంటారు. అందుకే చాలామంది మీనరాశివారిని అర్థం చేసుకోలేరు. వీరు ఎక్కువగా దేవుడిని నమ్మేవారు. ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటారు. కానీ అదే మంచితనం కొన్నిసార్లు వీరికి సమస్యలు తీసుకువస్తుంది. చాలా త్వరగా నమ్మడం వల్ల మోసపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఈ మే 21, 22, 23 తేదీల్లో మీనరాశివారు ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పిన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో లేదా బంధువుల మధ్య మీ గురించి చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే భయపడాల్సిన పనిలేదు. గురుగ్రహం మీ రాశిని కాపాడుతోంది. మీరు నిజాయితీగా ఉంటే చివరికి గెలుపు మీదే అవుతుంది. ఈ 3 రోజుల్లో మీలో ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తి బయటకు వస్తుంది. చాలా రోజులుగా మీ మనసులో పెట్టుకున్న పని ఇప్పుడు ప్రారంభించాలని అనిపిస్తుంది. కొందరు కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తారు. కొందరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ఇంకొందరు జీవితంలో మార్పు కోసం కొత్త నిర్ణయం తీసుకుంటారు. ఈ సమయంలో మీకు దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గురువారం రోజున ఉదయం లేవగానే మంచి ఆలోచనలు వస్తాయి. ఆ రోజు మీకు వచ్చిన ఆలోచన భవిష్యత్తులో డబ్బు సంపాదించే మార్గం కావచ్చు. కొంతమంది మీనరాశివారు గతంలో జరిగిన అవమానాలను గుర్తుచేసుకొని బాధపడతారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మిమ్మల్ని చిన్నచూపు చూసిన వాళ్లే ఇప్పుడు మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. మీ మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి చిన్న మాటకే బాధపడతారు. మే 22 శుక్రవారం రోజున ముఖ్యంగా ప్రేమ లేదా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. ఎవరో చెప్పిన మాట మీ మనసును తాకుతుంది. కానీ వెంటనే స్పందించకండి. ఒకసారి ఆలోచించి మాట్లాడితే గొడవలు తగ్గుతాయి. మీనరాశివారు ఈ 3 రోజుల్లో ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. తిరిగి రావడానికి ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితుల విషయంలో ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు. ఈ సమయంలో మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దేవాలయాలకు వెళ్లాలని అనిపిస్తుంది. కొందరికి రాత్రి కలల్లో దేవాలయాలు లేదా పాత సంఘటనలు కనిపించవచ్చు. అది మీ జీవితంలో మార్పు రాబోతున్న సంకేతంగా భావించవచ్చు. ఈ 3 రోజుల్లో పసుపు రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది. చేపలకు ఆహారం వేయడం చాలా శుభప్రదం. మీనరాశివారికి నీటితో సంబంధం ఉన్న పనులు ఈ సమయంలో లాభమిస్తాయి. కొందరికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీరు చాలా నమ్మకంగా మాట్లాడితే ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ మాటల్లో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. అందుకే ఈ 3 రోజుల్లో మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి వస్తుంది. కొందరు మీనరాశివారు ఇంట్లో పెద్ద బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అది మొదట కష్టంగా అనిపించినా తరువాత అదే గౌరవాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో పాత స్నేహితులు మళ్లీ కలిసే సూచనలు ఉన్నాయి. గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఈ మే 21, 22, 23 తేదీల్లో మీనరాశిపై గురుగ్రహం చాలా శుభప్రభావం చూపిస్తోంది. గురు అనేది జ్ఞానం, అదృష్టం, గౌరవమిచ్చే గ్రహం. అందుకే ఈ 3 రోజుల్లో మీకు కొన్ని ఆశ్చర్యకరమైన అవకాశాలు వస్తాయి. మీరు అనుకోకుండా కలిసిన వ్యక్తి కూడా మీ జీవితంలో ముఖ్యమైన మార్పు తీసుకురావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త సమాచారం వస్తుంది. కొందరికి ఫోన్ కాల్ ద్వారా మంచి వార్త వినిపిస్తుంది. ఇంకొందరికి పాత పని మళ్లీ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గురువారం రోజున చంద్రుడు మీకు అనుకూలంగా కదులుతున్నందున మానసిక ధైర్యం పెరుగుతుంది. మీరు భయపడ్డ పని కూడా ధైర్యంగా పూర్తి చేస్తారు. అయితే అదే సమయంలో శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం కనిపిస్తుంది. మీరు అనుకున్న పని వెంటనే పూర్తి కాకపోవచ్చు, కాని చివరికి ఫలితం మంచిదే ఉంటుంది.
ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా భూమి, డబ్బు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ పెద్దల సలహా తీసుకోవాలి. మే 22 శుక్రవారం రోజున శుక్రగ్రహ ప్రభావం పెరుగుతుంది. ఈ ప్రభావం వల్ల ప్రేమ, డబ్బు, కుటుంబ సంబంధాల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. కొందరు మీనరాశివారు కొత్త వస్తువులు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. బంగారం లేదా విలువైన వస్తువులు కొనాలనే ఆలోచన వస్తుంది. అయితే ఖర్చు చేసే ముందు రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే శుక్రగ్రహం ఆనందాన్నిస్తూనే ఖర్చును కూడా పెంచుతుంది. ఈ సమయంలో కొందరు మీనరాశివారికి అకస్మాత్తుగా ప్రయాణం రావచ్చు. దేవాలయ యాత్రలు లేదా కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఆ ప్రయాణం వల్ల మంచి మార్పులు వస్తాయి. ముఖ్యంగా నీటి దగ్గర ఉన్న దేవాలయాలు దర్శిస్తే శుభం కలుగుతుంది. కొందరికి ఈ సమయంలో గురువుల ఆశీర్వాదం దక్కుతుంది. పెద్దల మాట వినడం వల్ల జీవితంలో మంచి మార్పు వస్తుంది. మే 23 శనివారం రోజున శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ రోజు కొంత మానసిక ఒత్తిడి కనిపిస్తుంది. పని ఎక్కువగా ఉంటుంది. కొందరికి నిద్ర తక్కువ అవుతుంది. కాని అదే సమయంలో శని మీ కష్టానికి ఫలితం కూడా ఇస్తాడు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం ఇప్పుడు కదలడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు, బాకీలు, పాత సమస్యలు కొంచెం కొంచెంగా పరిష్కారమవుతాయి. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. హనుమాన్ ఆలయం దర్శించడం ద్వారా దుష్టశక్తులు తగ్గుతాయి. ఈ 3 రోజుల్లో మీకొక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. ఎవరు నిజంగా మీవాళ్లు, ఎవరు నటిస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. కొందరు మీ ముందే మంచి మాటలు మాట్లాడి వెనక చెడు ఆలోచనలు పెట్టుకునే అవకాశం ఉంది. కాని గురుగ్రహ కటాక్షం వల్ల మీరు పెద్ద నష్టం నుంచి బయటపడతారు. ఈ సమయంలో ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పించడం చాలా శుభప్రదం. ఈ 3 రోజుల్లో మీనరాశివారి కుటుంబ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇంట్లో చాలా రోజులుగా ఉన్న టెన్షన్ కొంచెం తగ్గుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితి ఉంటే ఇప్పుడు మళ్లీ దగ్గరవుతారు. ముఖ్యంగా మే 21 గురువారం రోజున ఇంట్లో పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా ఉంటే మంచి ఆశీర్వాదం దక్కుతుంది. పెద్దల ఆశీర్వాదం వల్ల ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఇంట్లో మహిళల పాత్ర ఈ సమయంలో చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. తల్లి లేదా భార్య చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేయకండి. వారు చెప్పే విషయం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కొందరు మీనరాశివారు ఇంటికోసం కొత్త వస్తువులు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం గురించి మాట్లాడే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న పిల్లల వల్ల ఆనందం పెరుగుతుంది. అయితే మే 22 శుక్రవారం రోజున బంధువుల వల్ల కొంత మానసిక ఒత్తిడి కనిపించవచ్చు. మీ గురించి ఎవరో తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. మీరు కోపంగా స్పందిస్తే సమస్య పెరుగుతుంది. అందుకే నిశ్శబ్దంగా ఉండడం మంచిది. మీనరాశివారు చాలా సున్నితమైన మనసు కలవారు. కాబట్టి బంధువుల మాటలను ఎక్కువగా ఆలోచిస్తారు. కాని ఈ సమయంలో మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఈ 3 రోజుల్లో ఇంట్లో డబ్బు గురించి చర్చలు ఎక్కువగా జరుగుతాయి. కొందరికి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా పెద్ద కుమారుడు లేదా పెద్ద కుమార్తెగా ఉన్నవారికి ఇంటి బాధ్యత ఎక్కువగా పడుతుంది. కాని అదే బాధ్యత తర్వాత గౌరవాన్ని తీసుకొస్తుంది. కుటుంబ సభ్యులు మీపై ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. మీ 23 శనివారం రోజున ఇంట్లో పాత విషయాలు మళ్లీ బయటకు వచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన గొడవ గురించి మళ్లీ చర్చ జరగవచ్చు. ఆ సమయంలో ఓపిక చాలా అవసరం. మీరు ఒక్కసారి కోపం చూపితే పరిస్థితి చేతికి అందకుండా పోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు పెరగకుండా చూసుకోవాలి. ఈ సమయంలో కలిసి దేవాలయానికి వెళ్లడం చాలా మంచిది. అలా చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. కొంతమంది మీనరాశివారికి ఈ 3 రోజుల్లో దూర ప్రాంతం నుంచి బంధువులు వచ్చే సూచనలు ఉన్నాయి. వారితో కలిసి మంచి సమయం గడుపుతారు. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కొందరికి ఇంట్లో చిన్నపాటి శుభకార్యం జరగవచ్చు. పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన మంచి వార్త వినే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇంట్లో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. సాయంత్రం సమయంలో దేవుడి దగ్గర నెయ్యి దీపం వేయడం మంచిది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది. మీనరాశివారు ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపితే అదృష్టం పెరుగుతుంది. ఈ మే 21, 22, 23 తేదీల్లో మీనరాశివారి ప్రేమ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా రోజులుగా మనసులో బాధ పెట్టుకుని నిశ్శబ్దంగా ఉన్నవారికి ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారే సూచనలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారు తమ మనసులోని మాట చెప్పాలని అనుకుంటారు.
కాని భయం, సందేహం వల్ల ఇప్పటివరకు ఆగిపోయిన పరిస్థితి ఉండొచ్చు. ఇప్పుడు శుక్రగ్రహ ప్రభావం వల్ల ఆ సంబంధంలో కదలిక వస్తుంది. మీరు ఇష్టపడే వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. కొందరికి అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావచ్చు. ఇంకొందరికి సోషల్ మీడియా ద్వారా పాత వ్యక్తి తిరిగి జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. మే 21 గురువారం రోజున ప్రేమ విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీ మనసు చాలా భావోద్వేగంగా ఉంటుంది కాబట్టి చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఎదుటివారిని పూర్తిగా నమ్ముతారు. అదే కారణంగా మోసపోయిన పరిస్థితులు కూడా గతంలో ఉండొచ్చు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేయకుండా జాగ్రత్తపడాలి. ఎవరు మీ జీవితంలో నిజంగా ఉండాలని కోరుకుంటున్నారో, ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరవుతున్నారో ఈ 3 రోజుల్లో స్పష్టంగా అర్థమవుతుంది. వివాహం ఆలస్యమవుతున్న వారికి ఈ సమయంలో మంచి సంబంధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా లేదా బంధువుల ద్వారా కొత్త పరిచయం ఏర్పడుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున పెళ్లి విషయాల్లో మంచి వార్త వినే అవకాశం ఉంది. కొందరు మీనరాశివారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పెళ్లి చర్చలు మళ్లీ మొదలవుతాయి. గతంలో ఆగిపోయిన సంబంధం తిరిగి కలిసే అవకాశం కూడా ఉంది. అయితే జాతకం సరిపోతుందా లేదా అని ఒకసారి చూసుకోవడం మంచిది. వివాహితులైన మీనరాశివారికి ఈ 3 రోజుల్లో జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొంత మార్పు కనిపిస్తుంది. మొదట చిన్న గొడవలు వచ్చినా తరువాత ప్రేమ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గే సూచనలు ఉన్నాయి. కలిసి బయటకు వెళ్లడం లేదా దేవాలయ దర్శనం చేయడం వల్ల బంధం బలపడుతుంది. ముఖ్యంగా మే 22 శుక్రవారం రోజున కలిసి సమయం గడిపితే పాత బాధలు తగ్గుతాయి. ఈ సమయంలో అనుమానాలు పెట్టడం మాత్రం చాలా ప్రమాదం. మీనరాశివారు ఎక్కువగా ఊహల్లో జీవిస్తారు. అందుకే కొన్నిసార్లు లేని విషయాన్ని కూడా నిజమని భావించే అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. ఎవరో చెప్పిన మాట విని వెంటనే నిర్ణయం తీసుకోకండి. ప్రేమలో ఓపిక చాలా అవసరం. మీ నిజాయితీ చివరికి గెలుస్తుంది. కొంతమంది మీనరాశివారికి ఈ సమయంలో రహస్య ప్రేమ బయటపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే మాటల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులకు తెలియకుండా చేస్తున్న పనులు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా శనివారం రోజున జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్, మీ మాటలు, మీ ప్రవర్తన వల్ల సమస్యలు రావచ్చు. ఈ 3 రోజుల్లో తెల్లవారుజామున లక్ష్మీదేవి లేదా పార్వతీదేవిని ప్రార్థిస్తే ప్రేమలో ఉన్న ఆటంకాలు తగ్గుతాయి. పెళ్లి ఆలస్యమవుతున్నవారు శుక్రవారం రోజున తెల్లపూలతో పూజ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. మీనరాశివారికి ప్రేమలో అదృష్టం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీనరాశివారికి ఉద్యోగం, వ్యాపారం విషయంలో చాలా కీలకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కష్టపడి చేసిన పని ఇప్పుడు గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పని చూసి అధికారులు ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ఐటీ, వైద్య రంగం, విద్యారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 21 గురువారం రోజున మీకు కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంది. మొదట అది భారంగా అనిపించినా తరువాత అదే మీకు ప్రమోషన్ లేదా మంచి పేరు తీసుకొస్తుంది. కొందరికి కొత్త ఉద్యోగానికి సంబంధించిన సమాచారం వస్తుంది. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి కాల్ వచ్చే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగంగా ఉన్న మీనరాశివారు ఈ సమయంలో ధైర్యం కోల్పోవద్దు. ఆలస్యంగా అయినా మంచి అవకాశం మీ వైపు వస్తోంది. ఉద్యోగంలో మీపై అసూయపడే వ్యక్తులు ఉండే అవకాశం కనిపిస్తోంది. మీరు చేసే పనిని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తారు. కాని మీ నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం వల్ల చివరికి గెలుపు మీదే అవుతుంది. ముఖ్యంగా కార్యాలయంలో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. కొందరు మీ మాటలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. వ్యాపారం చేసే మీనరాశివారికి ఈ 3 రోజులు చాలా ముఖ్యమైన సమయం. కొత్త ఆర్డర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. పాత బాకీలు తిరిగి వస్తాయి. కొందరికి అకస్మాత్తుగా డబ్బు చేతికి వస్తుంది. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులో లాభమిస్తాయి. అయితే భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త అవసరం. డబ్బు లావాదేవీలను పూర్తిగా నమ్మకంతో వదిలేయకండి. మే 22 శుక్రవారం రోజున వ్యాపారంలో మంచి లాభం కనిపిస్తుంది. ముఖ్యంగా బట్టలు, బంగారం, ఆహారం, బ్యూటీ, ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి మంచి ఆదాయం వస్తుంది. కొందరు కొత్త షాప్ లేదా కొత్త పని ప్రారంభించే ఆలోచన చేస్తారు. ఈ సమయంలో ప్రారంభించిన పని భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.
శనివారం రోజున పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి చాలా పనులు రావచ్చు. కాని మీరు ఓపికగా ఉంటే అన్నీ సరిగ్గా పూర్తవుతాయి. కొందరికి ప్రయాణాలు కూడా రావచ్చు. ఆ ప్రయాణం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. బయట ప్రాంతాల్లో పనిచేసేవారికి మంచి వార్త వినే అవకాశం ఉంది. ఈ సమయంలో దేవుడి పేరు చెప్పుకొని పని ప్రారంభిస్తే అడ్డంకులు తగ్గుతాయి. గురువారం రోజున పసుపు రంగు వస్తువు దగ్గర ఉంచుకొని ఇంటినుంచి బయటకు వెళ్లడం మంచిది. కార్యాలయంలో లేదా వ్యాపార ప్రదేశంలో ఉదయం దీపం వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఈ 3 రోజుల్లో మీనరాశివారికి ధనయోగం మెల్లగా ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు డబ్బు విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు కొంచెం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు ఇప్పుడు చేతికి వచ్చే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి వస్తాయి. కొందరికి అనుకోకుండా అదనపు ఆదాయం కూడా వస్తుంది. మే 21 గురువారం రోజున డబ్బు విషయంలో మంచి ఆలోచనలు వస్తాయి. కొందరు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. ఇంకొందరు భూమి లేదా బంగారం కొనాలని అనుకుంటారు. ఈ సమయంలో పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళితే మంచిది. తొందరపాటు పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా ఎవరో చెప్పారని వెంటనే డబ్బు పెట్టడం ప్రమాదం. ఈ సమయంలో మీనరాశివారికి కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో అవసరాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. కాని అదే సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బు నిలుస్తుంది. కొందరికి కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. చిన్న పని కూడా పెద్ద లాభానికి కారణం కావచ్చు. మే 22 శుక్రవారం రోజున బంగారం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి బహుమతులు కూడా రావచ్చు. మీనరాశి మహిళలకు ఈ సమయంలో ప్రత్యేక అదృష్టం కనిపిస్తోంది. ఇంట్లో శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరుల కోసం గ్యారంటీ ఇవ్వకండి. మీ పేరు మీద తీసుకున్న అప్పు తరువాత సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శనివారం రోజున డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీనరాశివారికి భూమి లేదా పాత ఆస్తికి సంబంధించిన శుభవార్త వస్తుంది. కోర్టు వ్యవహారాలు కొంచెం మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. కుటుంబ ఆస్తి విషయంలో కూడా మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లడం, సాయంత్రం దీపం వేయడం వల్ల ధనలక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. గురువారం రోజున పసుపు దానం చేయడం చాలా శుభప్రదం. మీనరాశివారు ఈ 3 రోజుల్లో దేవుడి పేరు చెప్పుకుని డబ్బు ఖర్చు చేస్తే నష్టం తగ్గుతుంది. ఈ 3 రోజుల్లో మీనరాశివారికి దేవుని అనుగ్రహం చాలా బలంగా పనిచేస్తోంది. కాని అదే సమయంలో కొంత దృష్టిదోషం, అసూయ, నెగిటివ్ ఎనర్జీ కూడా కనిపిస్తోంది. అందుకే ఈ సమయంలో దేవాలయ దర్శనం చాలా అవసరం. మీరు ఎక్కడికి వెళ్లినా ముందు దేవుడి పేరు చెప్పి వెళ్లడం మంచిది. ముఖ్యంగా మే 21 గురువారం రోజున విష్ణుమూర్తి ఆలయం దర్శిస్తే ఆగిపోయిన పనులు కదుల్తాయి. మీనరాశివారికి శ్రీమన్నారాయణుడు, దత్తాత్రేయస్వామి, శివుడు, ఆంజనేయస్వామి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఈ దేవాలయాల్లో ఏదో ఒకటి దర్శిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇంట్లో ఉన్న టెన్షన్ తగ్గుతుంది. ముఖ్యంగా గురువారం రోజున పసుపు పూలతో విష్ణుమూర్తికి పూజ చేస్తే ధనయోగం పెరుగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆలయం దర్శించడం చాలా శుభప్రదం. కొందరు మీనరాశివారు డబ్బు సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంట్లో డబ్బు నిలవకపోవడం, వచ్చినంత త్వరగా ఖర్చవడం జరుగుతుంటుంది. అలాంటివారు శుక్రవారం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్రం చదివితే మంచి మార్పు కనిపిస్తుంది. మీ 23 శనివారం రోజున శని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ రోజు హనుమాన్ ఆలయం లేదా శని దేవాలయం దర్శించడం మంచిది. నల్ల నువ్వులతో దీపం వేయండి. పేదవారికి అన్నదానం చేయండి. అలా చేస్తే శని దోషం తగ్గుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పని మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీనరాశివారు ఇంట్లో సాయంత్రం సమయంలో దీపం తప్పకుండా వేయాలి. ముఖ్యంగా నెయ్యి దీపం వేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కొందరికి ఇంట్లో తరచుగా గొడవలు, టెన్షన్, అనారోగ్యం కనిపిస్తున్నాయి. అలాంటివారు ఇంట్లో విష్ణు సహస్రనామం వినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది మీనరాశివారికి ఈ సమయంలో రాత్రిళ్లు భయాలు, చెడు కలలు, మానసిక అశాంతి కనిపించే అవకాశముంది. అలా ఉన్నవారు తల దగ్గర చిన్న పసుపు గడ్డి లేదా తులసి ఆకు పెట్టుకుని నిద్రపోతే మంచిది. ఇంట్లో ఉప్పు నీటితో తుడవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఈ 3 రోజుల్లో చేపలకు ఆహారం వేయడం మీనరాశివారికి చాలా శుభప్రదం. ఎందుకంటే మీనరాశికి నీటితో సంబంధం ఎక్కువ. నీటికి దానం చేస్తే అదృష్టం పెరుగుతుంది. పేదవారికి నీళ్లివ్వడం, జంతువులకు ఆహారం వేయడం వల్ల పాప ప్రభావం తగ్గుతుంది. దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్లే మీనరాశివారు ఈ సమయంలో పెద్ద ప్రమాదాల నుంచి బయటపడతారు.
మీ ప్రార్థనలకు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా దేవుడు నా మాట వింటాడా అని బాధపడిన వారికి ఇప్పుడు సమాధానం దొరికే సమయం వచ్చింది.